మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము సృష్టికర్త ముక్తిదాత స్తుతులకు పాత్రుడా
గట్టిగా మీ చేతులు పైపెట్టి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. వందనాలు తండ్రి ప్రభా, మీకే వందనాలు. సృష్టికర్త మీకే వందనాలు. నీ నోటి మాట చేత సృష్టిని కలుగజేసిన దేవా మీకే వందనాలు ప్రభా. మా ఆరాధన నీకేనయ్యా, మా స్థుతులు నీకేనయ్యా అని చెప్పి ప్రతి ఒక్కరు ఎవరు మౌనంగా ఉండు, ఎవరు నిర్లక్ష్యంగా ఉండు. దౌడు తండ్రి ప్రభా, పాపులమైన మమ్మల్ని రక్షించడానికి వచ్చిన పాపుల రక్షక మీకే వందనాలు తండ్రి ప్రభా. మీకే వందనాలయ్యా. అల్ఫా ఒమేగా మీకే వందనాలు తండ్రి. మాట చేత మరణించిన వారిని సహితం తిరిగి లేపిన తండ్రి మీకే వందనాలు ప్రభు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఎవరు మౌనంగా ఉండదు. మీకే వందనాలు తండ్రి ప్రభా, మీకే వందనాలు. మీరే మాట్లాడండి అయ్యా. మా సంఘం ఇంకా ఎవరైతే నిర్లక్ష్యంగా ఉన్నారో వారితో మాట్లాడండి. సంఘాన్ని ఇంకా నింపండి అయ్యా. సంఘ పరిచయం మీరే జీవించండి ప్రభు అని చెప్పి ప్రతి ఒక్కరు ప్రార్థించండి. సంఘ సరిహద్దులు మీరే విశాలపరచండి తండ్రి అని చెప్పి ప్రతి ఒక్కరు ప్రార్థించండి. జీసస్ గాస్పెల్ టీం ద్వారా జరగబోయే సువార్త దండయాత్ర మీ చేతులుగా అప్పగించుకోండి ప్రభా. ఎక్కడైతే సువార్తము అవసరమో ఆ ప్రాంతాల్లో మీరు మమ్మల్ని నడిపించుకోండి తండ్రి. అనేక ఆత్మలు రక్షించబట్టకు మీరే సహాయం చేయండి తండ్రి అని చెప్పి ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. ఎవరు నిర్లక్ష్యంగా ఉండదు. స్వచ్ఛపరిచి యెహోవాను నేనని వాగ్దానం చేశారు. ఎవరెవరైతే అనారోగ్యంలో బాధపడుతున్నారో వారందరి కోసం ప్రార్థన చేద్దాం. అవును తండ్రి, వారిని నీతో మాట్లాడండి అయ్యా. యేసు నామములో ముట్టి మీరే స్వస్థతను దయచేయండి ప్రభా. పాపుల రక్షక మీకే వందనాలు. పునరుద్ధానుడా మీకే వందనాలు తండ్రి. మరణాన్ని గెలిచిన వాడా మీకే వందనాలయ్యా. మా పాపాన్ని అంతటిని తీసివేసిన కృపను బట్టి మీకే వందనాలయ్యా. మీకే వందనాలు. హృదయాంతరంగా ఎరిగిన దేవుడు నీవేనయ్యా. మా ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉందో నీకు తెలుసు తండ్రి. నీ సేవకులు నిలబెట్టుకుని మాకు కావలసిన జీవాహారాన్ని దయచేయండి ప్రభు అని చెప్పి ప్రతి ఒక్కరు ప్రార్థించారు. ప్రభా, మా జీవితాన్ని మార్చుకుని నీ సేవలో నీ పరిచయంలో నీలో ఇక్కడ ఎదగడానికి అవసరమైన జీవాహారాన్ని దయచేయండి తండ్రి. నీ జీవాహారంతో మీరు మమ్మల్ని తృప్తిపరచండి ప్రభు అని చెప్పి ప్రతి ఒక్కరు ప్రార్థించారు. సండే స్కూల్ పరిచర్య అంతా దేవుడి నామాన్ని భయంకరంగా జరిపించుకున్నాం. పాటలోని ఆరాధనలో దేవుడి నామానికి భయంకరంగా జరిగించుకున్నారు ప్రభు. ఇంకా జరగబోయే కార్యక్రమం అంతా నీ నామానికి మహిమకరంగా జరిగించుకోండి తండ్రి అని చెప్పి ప్రతి ఒక్కరు ప్రార్థించారు. అపవాది ఎటువంటి గలిబిని సృష్టించకుండా ఆరాధన అంతటినీ నీ నామానికి మహిమకరంగా జరిగించుకోండి ప్రభా. ఇంకా ఎవరెవరైతే నిర్లక్ష్యంగా ఉన్నారో మా సంఘస్థులతో మీరు మాట్లాడండి అయ్యా. ఈ మందిరంలో ఒక్క దినము గడుట 1000 దినముల కంటే శ్రేష్టమని ఈ వాక్యం సెలవిస్తుంది తండ్రి ప్రభా. అటువంటి శ్రేష్టతను కోల్పోతున్న ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేద్దాం. ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండదు ప్రభా. వారితో మాట్లాడండి. నీ మాటలో మారు మనస్తుంది తండ్రి. మీరే మాట్లాడి వారు నీలో రావడానికి నీ మందిరంలో గడపడానికి మీరే సహాయం చేయండి ప్రభు అని చెప్పి ప్రార్థన చేయండి. పాటల్లో ఆరాధనలో తోడైన దేవుడు ఇంకా జరగబోయే కార్యక్రమం అంతా కూడా దేవుడి నామానికి భయంకరంగా జరగలేగా మన మధ్య ఉన్నటువంటి ప్రెస్కలాగా ప్రార్థన చేస్తారు. దేవానికి వందనాలు. సజీవంగా అంతా మీ కృపేనైనా తండ్రి స్తోత్రాలైనా స్తోత్రాలు ఇటుగా కూతురుగా ఉంటే మీ కృపేనా. మీరు ఇచ్చిన వాతావరణాన్ని బట్టి వందనాలు. మంచి వాతావరణాన్ని దయచేసి మమ్మల్ని సన్నిధిలో ఇచ్చినందుకు వందనాలైనా స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధ స్తోత్రాలు ఏ ఉద్యోగ లేని వారు ఎందుకు పనికిరని వారు తండ్రి అయినప్పటికీ నీ బిడ్డగాలైనా మీ సన్నిధిలో మనం ఉంచిన దేవానికి వందనాలు. ఇటు కృపను దయచేసినందుకు వందనాలు తండ్రి. స్తోత్రాలైనా పరిశుద్ధ స్తోత్రాలైనా చేయవచ్చు. బిడ్డలందరికీ జ్ఞాపకం చేసుకోవడానికి స్తోత్రాలు. ఇంకెంతమంది బిడ్డలు అయితే రావాల్సి ఉంటుంది. ఇంటి దగ్గర ఉన్న బిడ్డలతో మీరు మాట్లాడలేదు. స్తోత్రాలు ఈ సన్నిధానం రావాలని ఆలోచన ప్రతి ఒక్క బిడ్డకి మీరు దయచేయండి వందనాలు తండ్రి. స్తోత్రాలు ఈ సన్నిధానానికి ఎదురుపడి వచ్చే వాళ్ళకి ప్రతి హృదయాన్ని మీరే కన్నపడి వందనాలు. స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడు ఆశ్చర్యకార్యం చేసే దేవుడు ఆలోచనకర్తమైన స్తోత్రాలైనా నిజమైన దేవుడు శాశ్వతమైన దేవుడు తండ్రి. నైనా నిన్న నేటి నిరాకులు ఏకమైనా స్తోత్రాలు పరిశుద్ధ స్తోత్రాలు తండ్రి. నైనా స్తోత్రాలు తండ్రి. ఈ సన్నిధిలో అందరినీ నిలబెట్టుకున్నందుకు వందనాలు తండ్రి. స్తోత్రాలు ప్రతి ఒక్కరి పేరు పెట్టిన మీ జ్ఞాపకం చేసుకున్నాను. స్తోత్రాలు తండ్రి. ఈ 6 రోజులు పరిపాలన చేసుకుని 7 రోజులు పరిశుద్ధంగా మీ సన్నిధిలో అర్థం వాక్యం చదివిస్తుంది. పెట్టడానికి మీరు దగ్గర ఉన్న తను మీరే మాట్లాడి వారితో మీరు మాట్లాడి సన్నిధిలో ఆలోచన పెట్టి దయచేయండి వందనాలు తండ్రి. స్తోత్రాలు
చేయలేదు కదా మీకు చెప్పి జ్ఞాపకం చేసుకున్నాం ఏమిటైతే అవసరం కూర్చొని అక్కడ కూర్చొని ఇబ్బందులు వచ్చారు సమస్య పెరిగింది హృదయాంతరంగా రసలేదు వాళ్ళైనా హృదయవాంఛ తీర్చగలిగే దేవుడు తండ్రి స్తోత్రం స్తోత్రాలు మీరు జ్ఞాపకం చేసుకోవడానికి బిడ్డలు చెప్పి మీరు తప్పుదారు చేసుకునే మమ్మల్ని క్షమించండి అపరాధాలు స్తోత్రాలు బిడ్డలు చెప్పుకుంటున్నాను మళ్ళీ మీరు సిని వేసే వారు మేము తండ్రి మా ప్రాంతంలో నుంచి మేము క్షమించండి అయ్యా కొడుకల దేవానికి వందనాలు తండ్రి వాక్య ద్వారా మమ్మల్ని సరి చేసుకునే జ్ఞానం దయచేయండి అయ్యా వందనాలు స్తోత్రాలైనా దైవజన్లు మీరు ఉన్నాయి మీరు ఏమైనా మాట్లాడారు మాకు జీవహారం దయచేయండి అయ్యా వందనాలు తండ్రి స్తోత్రాలు ఈ వాక్యాన్ని వింటే వారంగా కాకుండా తండ్రి నేను వాక్యాన్ని సరదా జీవించే జ్ఞానాన్ని మాలో ప్రతి ఒక్కరికి దయచేయాలని స్తోత్రాలు రాత్రి జ్ఞాపకం అయితే ప్రార్థన చేస్తున్నారు ప్రార్థన అవసరం నేనైతే కోరిన ప్రతి ప్రార్థన జ్ఞాపకం చేసుకున్నాను స్తోత్రాలను పరిష్కారానికి సిద్ధపడుతున్న బిడ్డలంతా మీరు సహాయం దయచేయండి మంచి జ్ఞానం దయచేయండి స్వయం జ్ఞాపకం చేసుకున్నాను స్తోత్రాలు జ్ఞాపకం సిద్ధపడుతుంది మీరు సహాయం దయచేయండి వందనాలు తండ్రి ప్రభావ పరిశుద్ధ స్తోత్రాలు ఎన్నో బలహీనతని ప్రార్థన చేయమని కోరు పెట్టాను తండ్రి వారి బలహీనతని దయచేయండి వందనాలు తండ్రి స్తోత్రాలు ప్రభావ అలాగే నన్ను స్తోత్రాలు తండ్రి దేవుడు జ్ఞాపకం చేసుకుని దైవం గురించిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు తండ్రి ఇంకా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయండి స్తోత్రాలు తండ్రి దేవుడు స్తోత్రాలు తండ్రి టెస్ట్ చేసి డాక్టర్ విషయంలో ప్రార్థన చేస్తున్నాను నేను పీవీసీ విషయంలో జ్ఞాపకం చేసుకున్నాను నేను వారికి నన్ను ట్రాన్స్ఫర్ గురించి అయితే ప్రార్థన అవసరం కోరినంటే నేను కాకినాడైతే ట్రాన్స్ఫర్ అవ్వాలని ఆలోచన అయితే పరిగొన్నదండి మా సంఘం అయితే ప్రార్థన చేయడం కోరాలంటే ప్రార్థన విజ్ఞాపన కూడలేంతగా ప్రార్థన చేస్తున్నట్టు మీరే జ్ఞాపకం చేసుకొని మీరే సహాయం చేయండి స్తోత్రాలు తండ్రి వారి ఆలోచనలు సఫలపరచండి స్తోత్రాలు మళ్ళీ మా తల్లిదండ్రులకి సాక్షిగా మీరే సహాయం చేయండి వందనాలని గొప్పలేమని వందనాలని ఎంతమంది బిడ్డలని ప్రార్థన కోరిన ప్రతి విషయంలో తోడైందండి అలాగే పదిహేను వారు జ్ఞాపకం చేసుకుని బలపరచండి నాని గారు జ్ఞాపకం చేసుకుని మీరు సహాయం చేయండి మహాలక్ష్మి గారు జ్ఞాపకం చేసుకున్నాను ఇక్కడ పదిహేను ప్రతి ఒక్క బిడ్డ పేరు చెప్పిన జ్ఞాపకం చేసుకున్నాను వివాహాల కోసం చూసుకోవాలంటే ఉద్యోగాల కోసం చూసుకోవాలంటే మీరు సహాయం దయచేసి చదువుకున్న బిడ్డ జ్ఞాపకం చేసుకున్నాను కలిసి బిడ్డని జ్ఞాపకం చేసుకున్నాను ప్రతి విషయంలో తోడైనాను అలాగే దప్పరాల కోసం చూసుకున్న బిడ్డ తండ్రి మీకు గర్భిస్తున్నాను జ్ఞాపకం చేసుకున్నాను అలాగే విదేశాలలో బిడ్డ పేరు చెప్పిన మీరు జ్ఞాపకం చేసుకున్నాను బిడ్డ ఏ బాధ్యతకు కూడినప్పుడు సహాయం చేయించండి వాళ్ళకి ఇబ్బంది పెట్టిన బిడ్డ కూడా జ్ఞాపకం చేసుకుని మీరే మార్గాలు సహాయం చేయండి వందనాలు తెలుసుకోవద్దు అలా సుందరగా జ్ఞాపకం చేసుకుని వారి పొమ్మచారం తెలిసి దయచేయండి వారి సంపూర్ణ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి స్తోత్రాలు అలాగే దైవం జ్ఞాపకం చేసుకున్నాను మంచి ఆరోగ్యం మీరేమున్నాయి మీరు సహాయం దయచేయండి మీ స్వాత పరిస్థితులు బహుబలంగా వాడబడ్డానికి మీరు సహాయం దయచేయండి స్తోత్రాలు పాఠశాలలో జ్ఞాపకం చేసుకుని వారు చేసిన గుడ్లు కాపురం దయచేయండి సమయంలో ఆలోచన బిడ్డకు దయచేయండి నిబంధనలు పక్కన మీరే సహాయం దయచేయండి ప్రయాణంతట్లో తోడైనండి వాళ్ళ తల్లి స్తోత్రాలు అలాగే సంఘానికి పెట్టి పేరు చెప్పి జ్ఞాపకం చేసుకున్నాను ఇంకా గతంలో ఉన్న బిడ్డలతో కూడా మీరు మాట్లాడాలి ఈ సన్నిధానానికి వెళ్ళాలని ఆలోచన బిడ్డకు దయచేయండి ఈ సన్నిధిలో ఒక దినం కడుతా వీరి తెలుగులు కంటే శ్రేష్టమని వాకింగ్ చేస్తాను అట్టి ధన్యత ప్రతి బిడ్డ పొందుతున్న ధన్యత మీరు దయచేయండి వందనాలు తండ్రి స్తోత్రాలు నన్ను ఎంతగా తిరుగురాడు వారితో మీరు మాట్లాడదు అయినా మీరు సహాయం దయచేయండి వందనాలు తండ్రి నన్ను స్తోత్రాలు తండ్రి లోపల సరిగ్గా తొట్టిన కొట్టు లోకాసంగా మానసిక బిడ్డతో మీరు మాట్లాడదు అయ్యే వందనాలు తండ్రి వాళ్ళు పంపి సన్నిధానం నడిపించుకోండి వందనాలు తండ్రి స్తోత్రాలు తండ్రి మేమే గొప్ప దేవుడు నిజమైన దేవుడు తెలుసుకుని అంగీకరించే మనసు ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా స్తోత్రాలు దేవుని జ్ఞాపకం చేసుకున్నాను ఆలోచన సఫలపరచండి జ్ఞాపకం చేసుకున్నాను స్తోత్రాలు ప్రతి ఒక్కరు పేరు పెట్టి జ్ఞాపకం చేసుకున్నాను ప్రతి ఒక్క అవసరం తీర్చండి అయ్యా స్తోత్రం రక్షించబడ్డానికి లోకంగా అనేకమైన కుటుంబాల సంఘం చేరబడ్డానికి సహాయం దయచేయండి ముఖ్యంగా జీసస్ వంటి జ్ఞాపకం చేసుకుని ఈ సువార్త పరిశీలించండి ఎంతో ఘనంగా నేను మహిమతులు జరగడానికి మీరే నన్ను ప్రదర్శన సిద్ధపరచమని అడుగుతున్నాను తండ్రి స్తోత్రాలు 15 ఆగస్టు కార్యక్రమం మీరు సువార్త పరిశీలించాను మీరు సహాయం దయచేయండి ముందుగా ఏ గ్రామానికి అయితే ఆ గ్రామంలో మీ దోపలు నేను నడిపించుకుని అడుగుతున్నాను ఎదుగున్న బిడ్డలకు సిద్ధపడి దయచేయండి స్తోత్రాలు మీరు బలపరచండి నేను ఏడుగురు కాకుండా మీరు సహాయం దయచేయండి మీ నామాన్ని మహిమపరిచే విధంగా స్వార్థ పరిచయంతో ఘనంగా జరిగించడానికి సహాయం దయచేయండి
వెళ్తున్న వాళ్ళందరినీ బలపరచమయ్యాను. స్తోత్రాలండి స్తోత్రాలండి. కావాల్సిన అవసరాలన్నీ తీర్చండి. నాకు సహాయం కూడా మీరే దయచేయండి. ప్రతి విషయంలోకి తోడైంది వందనాలు. స్తోత్రాలండి. క్షేమంగా వీళ్ళు క్షేమంగా సర్దాలు మీరు సహాయం దయచేయండి వందనాలు. అలాగే పూర్వీకులుగా పెట్టేటువంటి జ్ఞాపకం చేస్తాను. దయచేయండి. మీరే మాతో మాట్లాడాలి. నాకు కావాల్సిన వ్యవహారాన్ని దయచేయండి. ప్రతి విషయానికి తోడున్నాయండి. తోడున్నాయి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాను. మా దగ్గర విషయంలో కూడా మీరు సహాయం దయచేయండి. బిడ్డకైతే వాళ్ళందరికీ ఆ ప్రశ్న అయితే చేస్తాను. మీరు సహాయం దయచేయండి. మంచి ధైర్యాన్ని మీరు దయచేయండి. మంచి ఆరోగ్యాన్ని మీరు ఇవ్వండి. నా కుటుంబంలో నెమ్మది సమాధానం దయచేయండి. వైద్యాన్ని దయచేయండి. మీరు సహాయం దయచేయండి. ప్రతి విషయంలో మీకు తోడేయండి. చేరుకుంటున్న మీరు కొన్ని రోజులు తీర్చగలిగే దేవుడు. అలాగే నేను మా ఇప్పుడు స్వరం ద్వారా ఎంతమంది బిడ్డలైతే వాక్యాన్ని మీరు వాళ్ళందరినీ మీరే బలపరచనండి. చదువులకు రావడానికి అవకాశం లేనప్పటికీ వాక్యం ద్వారా నన్ను బిడ్డలు బలపడ్డాక నేను అంగీకరించే మనసు ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రతి విషయంలో తోడేయడం నుంచి కాదు మీ పాదం సంఖ్యించుకుంది. ప్రతి రేడైనా సేవ పశువులను ప్రార్థన చేసి అడుగు పెట్టుకుంటున్నాను. చెప్తానండి. 81 నుంచి 85 వరకు. నీ రక్షణ కొరకు నా ప్రాణము సమ్మతిస్తున్నది. నీ రక్షణ కొరకు నా ప్రాణం సమ్మసిల్లుచున్నది. నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. నన్ను ఎప్పుడు ఆదరించదవో అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి. నేను పొగ తగులుచున్న సిద్ధివలెనైనది. అయినను నీ కట్టడలను నేను మరచుటలేదు. నీ సేవకుని దినములు ఎంత కొద్దివయ్యనో నన్ను తరుము వారికి నువ్వు తీర్పు తీర్చుట ఎప్పుడు. నీ ధర్మశాస్త్రము అనుసరింపని గర్విష్ఠులు నన్ను సిక్కించుకున్నటకై గుంటలు త్రవి. నీ ఆజ్ఞలు నీవు నమ్మదగినవి. పగవారు నిందితముగా నన్ను తరుముతున్నారు. నాకు సహాయం చేయము. భూమి మీద నుండకుండా వారు నన్ను నాశనం చేయుటకు కొంచెమే తప్పాను. అయితే నీ ఉపదేశములను నేను విడువక ఉన్నాను. నీవు నియమించిన శాసనమును నేను అనుసరించుచున్నట్లు నీ కృప చేత నన్ను బ్రతికింపుము. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.